గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్తే, వెల్కమ్ టు హెల్దీ కాన్వర్సేషన్స్ విత్ ఐటీ మీడియా. నేను మీ ఝాన్సీ. సో ఈరోజు మనతో ఉన్నారు హీలర్ ఆక్యుప్రెజరిస్ట్ జనార్దనాచారి గారు. చాలా మందికి కాన్స్టిపేషన్ ప్రాబ్లం అనమాట. ఏం తిన్నా కానీ ఫ్రీగా మోషన్ అవ్వే ఛాన్సే ఉండదు వాళ్ళకి. ఎంత ట్రై చేసినా కానీ కాన్స్టిపేషన్ నుంచి బయటపడలేకపోతుంటారు కదా. మరి ఆక్యుప్రెషర్లో కాన్స్టిపేషన్ని మనం ఎలా డిఫెండ్ చేసుకోగలము, దీన్ని ఎలా తగ్గించుకోవచ్చు, ఈ విషయం మాట్లాడదాము. నమస్తే సార్. నమస్తే అమ్మా. సో అసలు ఫ్రీగా మోషన్ అయిపోతే మనకు ఒక 80% ఆఫ్ జబ్బులు రావు అని చెప్తుంటారు. చాలా మంది కాన్స్టిపేషన్ ఉంటేనే ఏవో వస్తూ ఉంటాయి అంటారు కదా. ఈ కాన్స్టిపేషన్ కి అసలు కారణం ఏంటి? ఆక్యుప్రెషర్ పాయింట్స్ ఏంటి, ఏమున్నాయి? ఇప్పుడు ఒక పేషెంట్ వచ్చినప్పుడు ఎనీ ఆక్యుపంచరిస్ట్ ఒక 4 ప్రశ్నలు అడుగుతారు. ఆకలేస్తుందా అని అడుగుతారు. డైజెషన్ అవుతుందా అని అడుగుతారు. మోషన్, యూరినేషన్ అంటే బాగుందా అని అడుగుతారు. 4వది ఇంపార్టెంట్ అంటే నిద్ర పడుతుందా అంటారు. ఈ 4 వైటల్స్ అంటాం, చాలా చాలా ఇంపార్టెంట్. ఈ 4 కరెక్ట్గా ఉంటే 90% ఆయన ఆరోగ్యంగా ఉన్నట్టే. ఆకలి వేయడం లేదు, ఎక్కువ వేస్తుంది, సమస్య. డైజెషన్ అవ్వడం లేదు, మందులు మిగితే తప్ప అరగడం లేదు, ఇంకో సమస్య. లేదా యూరినేషను, మోషన్ కావడం లేదు, ఇది ఇంకో పెద్ద సమస్య. లేదా ఎక్కువ మోషన్ రిపీటెడ్గా పోతూనే ఉన్నాం, తినగానే వెళ్తున్నాం, అది ఇంకో సమస్య. ఎక్కువ తక్కువ సమస్య. నిద్ర పోతూనే ఉన్నాడు, సమస్య. నిద్ర పట్టడం లేదు, సమస్య. సో ఈ 4 అనేది మనం చాలా అబ్జర్వ్ చేయాల్సిన విషయాలు. ఎవరికి వాళ్ళు అబ్జర్వ్ చేసుకోవాలి. ఈ 4 నాకు ఆకలిస్తుందా, టైం ప్రకారం తింటున్నానా, టైం 12 అయింది అందరు తింటున్నా, నేను తింటున్నాను. ఆకలి వేయాలిగా, ఆ ఆకలి, హంగర్, ఆ ఆకలి అనేది లేకుండా తినడం అనేది ఏమవుతుందంటే సముద్రం మీద నీళ్లు వానబడ్డట్టే. సముద్రం మీద నీళ్ళు ఎందుకు, ఆల్రెడీ సముద్రం కదా అది. ఎండిన పొలాల్లో నీళ్లు పడితే ఉపయోగం ఉంటుంది. అంటే ఆకలి వేసినప్పుడు తినాలి, కానీ ఆకలి లేకుండా తింటూ పోతుంటే ఏమవుతుంది, అదంతా కూడా జమ అవుతుంది, బాగా పేరుకుపోతుంది. అదే ఫ్యాట్ కన్వర్ట్ అవుతుంది, ఊబకాయం అవుతుంది, రకరకాల జబ్బులకు కారణాలు అవుతుంది. అందుకనే ఆకలి వాడికి అన్నం పెట్టాలంటాం కదా కదా. సో అందుకనే ఈ 4 ప్రశ్నల్లో ఒకటి ఉంది చూసారా మీరు అన్న, కాన్స్టిపేషన్ ఉంది. మోషన్ వెళ్తున్నారా, యూరినేషన్ వెళ్తున్నారా, ఎందుకు. ఇంకోటి లేడీస్ అయితే ఇంకొక ఎక్స్ట్రా పాయింట్, మెన్స్ట్రుయేషన్ పీరియడ్స్ ఎట్లా ఉన్నాయి, ఎందుకు ఇవి అంటే ఇవి ఒక ఎలిమినేషన్ ప్రాసెస్ సంబంధించిన ప్రశ్న ఇది. మనిషి ఎలిమినేషన్ అంటే వేస్ట్ అంతా కూడా ఎలిమినేట్ అవ్వాలి, వ్యర్థాలు బయటికి పోవాలి. ఆక్యుపంక్చర్లో వ్యర్థాలు పోగుపడమే జబ్బు అంటున్నాం, వ్యర్థాలని తొలగించడమే చికిత్స అంటున్నాం. వ్యర్థాలు ఎందుకు పోగుపడుతున్నాయంటే సరిగ్గా బయటికి పోవడం వల్ల. స్వెట్ రావడం లేదు, వ్యర్థం లోపల ఉంటుంది. మోషన్ వెళ్ళడం లేదు, వ్యర్థం. యూరిన్ వెళ్ళడం లేదు, వ్యర్థం. మెన్స్ట్రుయేషన్ లేదు, వ్యర్థం. అవన్నీ కూడా లోపల ఉండడం వల్ల అనేక అనర్థాలు జరుగుతున్నాయి. వ్యర్థాలు, అనర్థాలు. సో వాటిని మెల్లగా బయట పంపించేలాగా ఎనర్జిటైజ్ చేస్తే అప్పుడు మళ్ళీ ఆయన కుదురపడతారు. ఇప్పుడు ఇంట్లో చెత్త పేరుకుపోవడమే రోగం. చెత్తను బయటకు ఊడ్చేయడం, క్లీన్ పెట్టడం, వెంటిలేషన్ వచ్చేలా చూడడం, గాలి వచ్చేలాగా నీట్గా పెట్టడం, అది ఆరోగ్యం. ఆరోగ్యమే మహాభాగ్యం కదా. అందుకని మనం ఏమంటాం, చెత్త అది ఉంటే ఒక అనారోగ్యం, జబ్బుని చెప్పం, ఒక దరిద్రం అంటాం. దరిద్రం అనేసరికి భయపడతారు ఎవరైనా సరే. సో అది మంచిది కాదు, చెడ్డది. ఎందుకంటే ఎప్పుడైనా ఎలిమినేట్ అవ్వాలి. అది మీరన్న ఈ మోషన్ అనే అది అక్కడ వస్తుంది. ఇక రెండవది, ఎందుకు మన మోషన్ అవ్వట్లేదంటే ఈ పెద్ద పేగుల్లో కదలికలు సరిగ్గా రావడం లేదు. లార్జ్ ఇంటెస్టైన్లో పెరిస్టాల్సిస్ అంటారు. ఆ కదలికలు వచ్చినప్పుడు మాత్రమే మోషన్ జరుగుతుంది. సో ఇప్పుడు అది ఎందుకు పెద్ద పేగులు కదలికలు రావడం లేదు, అది ఒక మూమెంట్ అంటే కదలికల ద్వారానే బయటికి రావాలి. అక్కడ కోల్డ్ ఫామ్ అయినప్పుడు గడ్డకపోతుంది, రైట్ రావడం లేదు. లేదా అక్కడ హీట్ ఫామ్ అయింది, గడ్డ కట్టింది, కదలికలు రావడం లేదు. రెండు, టూ కోల్డ్ టూ హీట్ అనేది ఆక్యుపంక్చర్ వెర్షన్. అందువల్ల ఒక బ్యాలెన్స్డ్ హీట్ ఉండాలి. దానికి ఆక్యుపంక్చర్లు ఏంటంటే ఒక బ్యాలెన్స్ చేయడానికి ఈ LI1 ఈ ఇండెక్స్ ఫింగర్ ఉంది కదా, ఇప్పుడు ఇండెక్స్ ఫింగర్ ఉంది. సో ఇండెక్స్ ఫింగర్లోని పాయింట్ ఉంది.
ఇప్పుడు చూడండి, ఇది ఇండెక్స్ చూపుడు వేలు, ఇది బొట్టన వేలు. ఈ చూపుడు వేలు బొట్టన వేలు, ఈ బొట్టన వేలు వైపును చూపుడు వేలు, అంటే ఈ చూపుడు వేలు ఇటువైపు ఉంటుంది కదా, ఇటువైపు చెప్తున్నాను. బొట్టన వేలు వైపు తీసుకోవాలి. ఇది వైట్, ఇది బ్లాక్ ఇందాక అనుకుంటాం. డార్క్ కలర్, షేడెడ్ కలర్, అన్షేడెడ్ వైట్ కలర్. ఈ గోరు పక్కనే ఇక్కడ ఉంటుంది పాయింట్. ఓకే. LI1 లార్జ్ ఇంటెస్టైన్. LI అంటే లార్జ్ ఇంటెస్టైన్. సో లార్జ్ ఇంటెస్టైన్ డైరెక్ట్ కనెక్ట్ అయిన పాయింట్ నెంబర్ 1. ఇదేం పాయింట్? లార్జ్ ఇంటెస్టైన్ 1 అంటే ఏంటంటే అది లార్జ్ ఇంటెస్టైన్ లో ఎయిర్ ఎలిమెంట్ లో ఎయిర్ పాయింట్, అంటే సెల్ఫ్ పాయింట్. సెల్ఫ్ పాయింట్ ఏం తీసుకున్నాం అంటే అక్కడ కూల్ మనకు తెలియదు ఆయనకు, అక్కడ లార్జ్ ఇంటెస్టైన్ లో కూల్ ఉందా, హీట్ అయిపోయి గడ్డ కట్టిందా తెలీదు. అందులో బ్యాలెన్స్ చేసుకోండి అని చెప్తున్నాం. సెల్ఫ్ బ్యాలెన్సింగ్ పాయింట్. అప్పుడు అందరికీ యూజ్ అవుతుంది ఇది. ఇప్పుడు నీళ్ళు తక్కువ తాగారు, మోషన్ సమస్య వస్తుంది, గడ్డ కట్టుకుంటుంది, రాదు. ఒక్కోసారి ఏమవుతుంది, కూల్ డ్రింక్స్, సాఫ్ట్ డ్రింక్స్ ఏవో చేస్తారు, అక్కడ టూ కూల్ ఫామ్ అవుతుంది, రాదు. లేదా ఈ ఆయిల్ ఫుడ్ ఎక్కువ తింటారు, రాదు. సో బ్యాలెన్స్ చేయడం కోసం మనం ఏం చేస్తున్నాం అంటే ఇది పాయింట్ చేయొచ్చు అని చెప్తున్నాం. ఒక పాయింట్, 2 పాయింట్లు చెప్తాను. ఇంకోటి కూడా, ఇది ఏమో సెల్ఫ్ పాయింట్, లార్జ్ ఇంటెస్టైన్లో ఎయిర్ పాయింట్. ఇక లార్జ్ ఇంటెస్టైన్ అంటే ఎయిర్ ఎలిమెంట్ కిందకి వస్తుంది కాబట్టి ఎయిర్ అంటున్నాను నేను. లార్జ్ ఇంటెస్టైన్ కమ్స్ అండర్ ఎయిర్ ఎలిమెంట్, పంచభూతాల లోపల వాయుతత్వానికి సంబంధించినటువంటి లార్జ్ ఇంటెస్టైన్ అది. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ చేతుల్లో ఉంది. ఇప్పుడు ఈ క్రీజ్, ఇది చేతిలో, ఇది ఒక రిస్ట్ క్రీజ్ అంటాము. రిస్ట్ క్రీజ్ బయట అవుట్ సైడ్ ఉంటుంది, ఇది డోర్సల్ సైడ్ అంటాం. ఈ డోర్సల్ సైడ్లో ఈ క్రీజ్ నుంచి ఇలా 4 ఫింగర్స్ పెట్టాలి. 4 ఫింగర్స్ పెట్టినప్పుడు ఈ ఫింగర్ ఎక్కడ ఎండ్ అవుతుందో దీని మధ్య భాగంలో, ఇది దూరం, దీని మధ్యలో, ఇక్కడ అనుకుంటా, ఇక్కడ. సో ఇక్కడ ఉంది 4 ఫింగర్స్ విడ్త్లో కరెక్ట్. మళ్ళీ దీని మధ్యలో ఈ పాయింట్, ఇది TW6 ట్రిపుల్ వార్మర్ 6 అనే పాయింట్. TW6 మళ్ళీ చూడండి, చాలా అద్భుతమైన పాయింట్. ఇలా 4 ఫింగర్స్ పెట్టిన తర్వాత ఎక్కడైతే ఎండ్ అవుతుందో దీనికి మధ్యలో ఆ 4 వేల దూరంలో ఉంది TW6 అనే పాయింట్. ఇది ఫైర్ సంబంధించిన పాయింట్, అగ్నితత్వం. ట్రిపుల్ వార్మర్ అన్నాం, హీట్ అన్నాం కదా. సో అక్కడ కోల్డ్ ఉన్నప్పుడు ఏం చేస్తుంటే ఆ హీట్ జనరేట్ అయ్యి మళ్ళీ మూమెంట్ తీసుకొస్తుంది. లార్జ్ ఇంటెస్టైన్లో ఈ ట్రిపుల్ వార్మర్ అంటే ఈ క్యావిటీ చెస్ట్ క్యావిటీ, అబ్డోమిన్ క్యావిటీ, పెల్విక్ క్యావిటీలో ఒక ప్రాపర్ హీట్ని మెయింటైన్ చేస్తుంది. బాడీలో ఉష్ణతత్వం ఉండాలి. చల్లబడిపోతే మనిషి చల్లబడిపోతాడు కదా, ఒక హీట్ కాపాడుతుంది ట్రిపుల్ వార్మర్. సో ఆ పాయింట్ అంటే ఇక్కడ పొట్టలో లార్జ్ ఇంటెస్టైన్లో ఇది చాలా పురువైన పాయింట్. ఇది పాయింట్ చాలా పెద్దవాళ్ళకి, ఏజ్డ్ వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది. అక్కడ ఆ మూమెంట్ లేకపోవడం వల్ల రావడం లేదు. పెద్దవాళ్ళు, ఏజ్డ్ వాళ్ళకి కాన్స్టిపేషన్ సమస్య ఎక్కువ ఉంటుంది. సో వాళ్ళకి చాలా బెనిఫిట్ అవుతుంది. ఇది చాలా సింపుల్ పాయింట్, మన చేతుల్లోనే ఉంది, 2 చేతుల్లో ఉంది. ఇక్కడ 4 ఫింగర్స్ విడ్త్లో ఇలా చేయండి. ఇది మెల్లగా ఇలా ప్రెస్ చేయొచ్చు. ఒక 60 సార్లు, ఒక 1 మినిట్ ఇలా చేయొచ్చు. ఇలా నొక్కి వదలడం చేయొచ్చు. అట్లా ఇక్కడ కూడా చేయొచ్చు. దాని తర్వాత ఇక్కడ కూడా చెప్పాను. ఇక్కడ ఇది ఒక పాయింట్. ఈ 2 టిప్లో ఇండెక్స్ ఫింగర్లో, చూపుడు వేల్లో ఈ 2 పాయింట్ కనుక మనం రెగ్యులర్గా చేస్తే ఈ మోషన్, ఈ కాన్స్టిపేషన్ సమస్యని అత్యంత సులభంగా మనం అధిగమించవచ్చు. ఒకటి. రెండవది ఏంటంటే ఇక్కడ ఫైబర్, ఇందాక అనుకున్నాం కదా, ఫైబర్ రిచ్ తినాలి. అంటే ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు. మన డైట్లో ప్రతిరోజు డైట్లో ఒక 250-250 గ్రామ్స్ ఒక ఫ్రూట్ ఉండాలి. ఫ్రూట్ పండు, ఏదో ఒక పండు, సీజనల్ ఫ్రూట్. అంటే ఇప్పుడు జామ పండు, బొప్పాయి పండు, ఇది ఒక మన ఇప్పుడు ఉన్నటువంటి అనేక పండ్లు ఉన్నాయి మనకు. సీజనల్గా మ్యాంగో, ఏదంటే వాట్ ఎవర్ ఫ్రూట్ అనేది ఇంపార్టెంట్ డైట్లో. ఇంకా ఆకుకూరలు, కూరగాయలు, అన్నింటిలో పండ్లు, అన్నింటిలో కూడా ఈ ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. కాబట్టి ఫైబర్ రిచ్ ఒకటి, వాటర్ ఒకటి, నమిలి తినడం ఒకటి, ఈ 3 చేయాలి. ఇక 4వది ఈ ప్రెషర్ పాయింట్ చేసుకోవాలి. ఇది దీనివల్ల ఏంటంటే ఆ లార్జ్ ఇంటెస్టైన్లో కదలికలు వస్తాయి. చాలా ఈ సమస్యకు పరిష్కారంగా ఉంటుంది. ఎవరైతే కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి. కాన్స్టిపేషన్ దగ్గరే మీరు ఆగిపోరు.
రిలేటెడ్గా చాలా ఇష్యూస్ వస్తూ ఉంటాయి. ఈవెన్ ఇప్పుడు డాక్టర్ చెప్పారు ఇంతకు ముందు క్యాన్సర్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది లాంగ్ రన్లో, అది అలానే కాన్స్టిపేషన్ అయితే అని. సో సీరియస్గా తీసుకొని ఈ ఆక్యుప్రెషర్ పాయింట్స్ని అప్లై చేసుకుంటారు, త్వరగా దీని నుంచి బయటపడే అవకాశం ఉంటుంది అని కూడా జనార్దనాచారి సార్ త్రూ కూడా చెప్తున్నాము. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అమ్మా. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ని మనం కరెక్ట్గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తుంది.